యేసు ఇచ్చు బహుమానము వాగ్దాన వాక్యం. ఈ దినము ఏమిటి అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. నేను మీ కొరకు చదువుచున్నాను, వినండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ వాక్యంలో ఏ రాయబడి ఉన్నదంటే నిత్యమైన నివాసం పరలోకమందు మనకు ఉన్నది. చూడండి, ఈ లోకములో మనం బ్రతుకుచున్నాం. ఎందుకు మన జీవితమును మనం కంట్రోల్ చేసుకొని పాపము చేయకుండా దేవునికి భయపడి దేవుని నిబంధనలు, దేవుని వాగ్దానములు, దేవుని కట్టడలను అనుసరించి మనము ఎందుకు ఎంత కంట్రోల్ చేసి ఎందుకు జీవించాలి? ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా. ఎందుకు ఇలా మనలను మనం బాగా కంట్రోల్ చేసుకుంటున్నామంటే ఒకే ఒక కారణం. ఈ లోక జీవితం అయిపోయిన తర్వాత పరలోకమందు నిత్యమైన నివాసము మనకు ఉన్నది. నరుల చేత కట్టబడిన నివాసము ఈ లోకంలో ఉన్నది, ఓకే. కానీ పరలోకమందు నిత్య నివాసము మనకు ఉన్నదని మనము ఎరుగుదుము. అదే మన నమ్మకము. ఎందుకు నమ్మకము? కొందరికి వెంటనే ప్రశ్న వస్తుంది, ఎందుకు అంటే కేవలం నమ్మాలనా? ఉంటుందో లేదో? ఎలా నమ్మాలి? యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నేనే మీకు మాదిరి, ప్రతి విషయంలో నన్ను చూడండి. నేను ఏం చేశాను, నన్ను వెంబడించండి. నేను బ్యాప్టిజం తీసుకున్నా, మీరు కూడా బ్యాప్టిజం తీసుకోండి. నేను ఏదేది చేశాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, మీరు కూడా నింపబడండి. నాలో పాపం ఉన్నదని ఎవరైనా చెప్పగలరా అని అడిగాను. మీరు కూడా పాపాలు క్షమింపబడి యేసు రక్తం ద్వారా, నా రక్తం ద్వారా కడగబడి పవిత్రతను పొందండి. నేను ఏది చేసినానో అది చేయండి. అప్పుడే ఆ నమ్మకం మీకు వస్తుంది. కొందరు అడుగుతారు, పరలోక రాజ్యం ఉన్నదా? అక్కడ నివాసం ఉన్నదా? మీకు తెలుసా? మళ్ళీ ఎందుకు బోధిస్తున్నారు? మీకు తెలియదు కదా, మీరు వెళ్ళి చూడలేదు కదా, మళ్ళీ ఎందుకు బోధిస్తున్నారు అని కొందరు అడగవచ్చు. కానీ దేని వలన నమ్మాలి? ప్రభును చూసి నమ్మాలి. ప్రభు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డాడు. మళ్ళీ తిరిగి లేచాడా లేదా? మరణం నుండి తిరిగి లేచాడా లేదా? బైబిల్ ఏం చెప్పుచున్నది? యేసు ప్రభులో ఉన్న ఆత్మ మీలో కూడా ఉన్నది కాబట్టి మిమ్మును కూడా మళ్ళీ తిరిగి లేపుతాడు అని ఉన్నది. అందరి కన్నుల ఎదుట యేసు పరలోకం ఎక్కి వెళ్ళాడా లేదా? అక్కడ తెల్ల వస్త్రం ధరించిన వారు గలిలేయ మనుషులను చూసి ఏమన్నారు? గలిలేయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఎదుట పరలోకమునకు ఎక్కి వెళ్ళిన ప్రభు ఎలా ఎక్కి వెళ్ళాడో మళ్ళీ అలాగే తిరిగి వస్తాడు. కాబట్టి మనం నమ్ముతున్నాం, మరణం తరువాత జీవితం ఉన్నది, తిరిగి లేపబడుతాం. ప్రభు లేచాడు, మనం కూడా లేస్తాము. నిత్యమైన నివాసం మనకున్నది. యేసు ప్రభు చెప్పాడు, మళ్ళీ నేను తిరిగి వస్తాను, వచ్చి నేను ఉండు స్థలంలో మీరు కూడా ఉండాలని మిమ్మును మళ్ళీ నేను తీసుకొని వెళ్తాను. అంటే ప్రభు యొక్క మాటలే మనకు ఉత్సాహమును ఇచ్చుచున్నది, నమ్మకం, ఫెయిత్. వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, ఫెయిత్ ఉండాలి, నమ్మాలి, అప్పుడు అది సాధ్యం. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఉంటున్నాం, బ్రతుకుచున్నాం, ఇక్కడ అన్నీ అవసరం. ప్రతిదినము భోజనం అవసరం, బట్టలు అవసరం, అన్నీ అవసరం, ఇల్లు అవసరం, నివాసం అవసరం, అన్నీ అవసరం.
కానీ ఇంకొక ప్రక్కలో ఈ జ్ఞానం కూడా ఉండాలి. మనకు నిత్య నివాసము పరలోకములో ఉన్నది, దానిని మనం పొందాలి అను జ్ఞానం కూడా మనకు ఉండాలి. అటువంటి జ్ఞానముతో ముందుకు వెళ్ళండి. పరలోకం ఉన్నదని నమ్మండి. ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ ప్రసంగం చేశాడు? మార్పు చెందండి, పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది. కాబట్టి దాని మీదనే గురి పెట్టాడు, దాని వైపే ప్రజలను తిరిపారు ప్రభు అయిన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు. మళ్ళీ వచ్చి నేను తీసుకొని వెళుతానన్నాడు. కాబట్టి నమ్ముదాం, ముందుకు వెళదాం. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి ఎవరెవరు వాగ్దానమును విన్నారో వారిని దీవించండి, కుటుంబమును దీవించండి. ఏం పనికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా వారికి మంచి జ్ఞానం దయచేయండి, బలం అనుగ్రహించండి, హృదయములో విశ్వాసమును కలుగజేయండి. స్తోత్రం. దేవునికి భయపడుచున్న భయము, భక్తి వారిలో కనబడినట్లు చేయండి. పిల్లలు, భార్య, కుటుంబం ఒక్కొక్కరిని నీ కృప ఆవరించునుగాక, నీ శక్తి వారిని ఆవరించునుగాక. బలహీనత నుండి విడుదల దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.